నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. 3 జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో నివసించే జంతువుల త్రాగునీరు, వాటి రక్షణ ఏర్పాట్లు ఎంతో విలువైన సహజ సిద్ధంగా ఈ ప్రాంతంలో దొరికే ఎర్రచందనం చెట్లు సంరక్షణ మొదలైన విషయాలపైన అటవీ శాఖ అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని రావడం జరిగిందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా సరిహద్దుల ప్రాంతమైన కుటలమర్రి అటవీ ప్రాంతాన్ని అకస్మాత్తుగా తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే నాయక్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఎఫ్ఓ మహమ్మద్ బాషా, రాపూరు రేంజర్ రవీంద్రబాబు, అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఒక ముఖ్యమైన దీంట్లో మనకి 3 అడవి డివిజన్ కలిసి వస్తాయి. నెల్లూరు, ఆ తర్వాత అన్నమయ్య, తిరుపతి. అయితే ఇది చూస్తే ఇది మనం ఇక్కడ ఉన్నాము. ఇది పెనిసులా నర్సరీ. ఆ తర్వాత మీకు అంత తెలుసు, ఈ ఏరియాలో అంత రెడ్ సెండర్ ఉన్నాయి, నేచురల్గా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏరియాలో కూడా ఇంతకుముందు చాలా రెడ్ సెంటర్ కేసెస్ కూడా జరిగాయి. అందుకే నేను రావడం కారణం ఏంటి అంటే ముఖ్యమైన రెడ్ సెంటర్ నేచురల్ ఫారెస్ట్ అడవి ఎలా ఉంది, ఎలా మనమే దానికి మళ్ళీ కాపాడగలుగుతాము, ఎలా అభివృద్ధి ఎలా జరగాలి. ఆ తర్వాత ఇక్కడ సెంచరీ అభయారణ్యం ఉన్నది. అభయారణ్యంలో మన ఇక్కడే చింతపులి, ఆ తర్వాత ఎలుగుబండి, ఆ తర్వాత రకరకాల దుప్పులు, కాంచు అన్నీ ఉన్నాయి. అయితే కొంచెం చూస్తే నేచురల్గా చూస్తే ఒక ముఖ్యమైన అడవి ప్రాంతము. చాలా ఈ ఏరియాకి ఇకోలజికల్గా చాలా ఈ ఏరియాకి అది మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉంది. అయితే ఏరియా మనం చేయాలంటే ముఖ్యంగా ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. దాని ముఖ్యమైన ఏమిటి ఉంది అంటే మనం రెడ్ సెండర్ కూడా మీకు తెలుస్తున్న రెడ్ సెండర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. చాలా వాల్యుబుల్ కలపాలి, అంటే ఇలాంటి ఎవరికి రైట్ లేదు. అందుకే నేను దీనికి కొద్దిగా మనం చాలా ఆఫీసర్స్లు వస్తారు, తిరిగి వస్తారు. మన అడవి ప్రాంతంలో ముఖ్యమైన ఏంటి అంటే అడవికి పోయి చూసి రావాలి ఏం జరుగుతుంది. ప్రతి ఫీల్డ్ ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు, బేస్ క్యాంప్స్ వాళ్ళే ఉన్నారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు తిరిగి చూడాలి ఈ ఏరియాలో ఎలా ఉంది. లోపలికి వెళ్ళకపోతే మీకు ఏమి తెలియదు, ఫీల్డ్కి రాకపోతే ఏమి తెలియదు. వాళ్ళే వెళ్ళాలా, వాళ్ళ పని అది. వాళ్ళే వెళ్తేనే ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. దాని ప్రకారం రకరకాల ప్రణాళిక ఉంటాయి, దాని ప్రకారంగా అమలు చేసి థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు రవీంద్రబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రాపూరు వర్క్ చేస్తున్నాను, నెల్లూరు డివిజన్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ ఏకే నాయక్ సార్ వారు ఫీల్డ్ తనిఖీ కోసము ఇక్కడికి రావడం జరిగింది. ఇది నెల్లూరు, చిట్వేలు, అదేవిధంగా నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి 3 జిల్లాల యొక్క బార్డరు. ఈ టాప్ నుంచి ఈ కోటాలమర్రి ప్రదేశానికి పీసీసీఎఫ్ గారు, వారి వెంట నెల్లూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ బాషా గారు, అదేవిధంగా రైల్వే కోడూరు సబ్ డిఎఫ్ గారు, చిట్వేలు రేంజ్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఫాలో కావడం జరిగింది పీసీసీఎఫ్ గారు వెంట. వారు ముఖ్యంగా రావడం ఇది పెనుసుల అభయారణ్యం కింద నోటిఫై చేసింది కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతు జాలాలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎర్రచందనము ఇలాంటి హై ఫారెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పనితీరు, సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నటువంటి చూడాలనే ఉద్దేశం మీద పీసీసీఎఫ్ గారు తనిఖీకి రావడం జరిగింది. అందులో భాగంగా వారు ఇక్కడ అనేక విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ మార్గాలు ఉన్నాయి, ఏ జంతువులు ఉన్నాయి, ఏ వృక్ష జాతులు ఉన్నాయి అన్ని వివరాలు పీసీసీఎఫ్ గారు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క జంతువులకు నీటి వసతిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది నీటి కుంటలను కూడా పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా పీసీసీఎఫ్ గారు ఈ యొక్క ప్రదేశానికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.